నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళటి రోజుల్లో సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఫ్లాట్ కొనడం కూడా భారంగా మారింది. చాలామంది ఫ్లాట్లకు ఎగబడుతున్నారు కాబట్టి బిల్డర్స్ కూడా అంతస్తుపై అంతస్తు కట్టి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ తోపులాటలో అసలు మనిషి ఏ రేటు పెట్టి ఫ్లాట్ కొంటున్నాను, నా ఫ్లాట్కి నేను కొనబోయే ఫ్లాట్కి ఒక పక్కనున్న ఒక లేఅవుట్లో ఉన్న ఫ్లాట్కి కామన్ ఫీచర్స్ ఏమి, డిఫరెంట్ ఫీచర్స్ ఏమి, ఆ ఫ్లాట్కు నా ఫ్లాట్కు తేడా ఏమి, ఆ తేడా వల్ల వచ్చే ప్రైస్ డిఫరెన్షియేషన్ ఏమి అని ఆలోచించకుండా ఫ్లాట్కు డబ్బులు అడ్వాన్స్ పే చేస్తారు. అసలు ఫ్లాట్ భూమి యొక్క విలువ అంటే ఫ్లాట్ విలువలో భూమి యొక్క విలువ, అమ్యూనిటీస్ యొక్క శాతము, ఇంటీరియర్స్ యొక్క సగటు విలువ, ఒక స్టాండర్డ్ ఫార్మాట్లో వచ్చే ఫ్లాట్ విలువ కంపేర్డ్ టు కస్టమ్ మేడ్ ఫ్లాట్ విలువ, లొకేషన్తో పాటు ప్లేస్మెంట్ ఆఫ్ ఫ్లాట్ దాని సగటు విలువ. అంటే మనం ఒక ఫ్లాట్ కొనాలి అంటే నేను ఒక వీడియో వేశాను, ఒక 100+ పాయింట్స్ వేశాను. ఫ్లాట్ తీసుకునే ముందు చెక్ చేసుకోవాల్సి, దయచేసి ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. కానీ ఇవాళటి టాపిక్ ఏమంటే, మీరు ఫినిష్డ్ ఫ్లాట్ లేదా బిల్డర్ కట్టించి ఇస్తున్న ఫ్లాట్కి మీరు ఎంత ఎక్కువ చెల్లిస్తున్నారు, మీరు చాలా తక్కువ విలువ పెట్టి ఫ్లాట్ కొనొచ్చా, ఎలా కొనొచ్చు, కొనడం మీ వల్ల సాధ్యమేనా? ఇలాంటి ప్రశ్నలకు నేను పూర్తిగా జవాబు ఇవ్వలేను కాబట్టి, కానీ ఎలా కొనాలి ఈ మార్గం మాత్రం నేను సూచించగలను. నేను నా తరచూ ఈ ఫ్లాట్ రిలేటెడ్ డిస్కషన్స్లో నేను స్కెలిటల్ ఫ్లాట్స్ గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను. స్కెలిటల్ ఫ్లాట్స్ అంటే పిల్లర్లు వేసి రెడీ, అంటే ఒక నెల 2 నెలల్లో ఫినిష్ చేసి ఇవ్వగల ఫ్లాట్లో ఉన్న కండిషన్. అంటే ఉట్టి పిల్లర్స్ ఉంటాయి, దృఢమైన పిల్లర్లు ఉండి ఆ ఫ్లోర్ మొత్తం ఖాళీగా ఉంటుంది, మధ్య మధ్యలో పిల్లర్స్ ఉంటాయి, డివైడింగ్ పిల్లర్స్. అయితే ఈ స్టేజ్లో మనము ఫ్లాట్ కైవసం చేసుకోగలిగితే మనము ఒక 70 లక్షల ఫ్లాట్ ఒక 30 లక్షలకే కొనవచ్చు. కొని ఒక 10-12 లక్షలు ఖర్చు చేసి మనకు అనుగుణంగా ఒక ఫ్లాట్ని తీర్చిదిద్దుకునే అవకాశం మెండుగా ఉన్నాయి. కానీ ఇలాంటి పనులు 99.5% మంది చేయరు. చాలా మందికి మొహమాటం ఏమంటే బిల్డర్ని ఈ స్కెలిటల్ ఫ్లాట్స్ అడగడం.
అంటే ఫినిష్ కానీ ఇంకా ఫినిష్ కానీ ఉట్టి పిల్లర్స్తో 3 to 4 ఫ్లోర్స్ కంప్లీట్ అయిన ఒక అపార్ట్మెంట్ని మీరు అదే రూపంలో బిల్డర్ దగ్గర కొనేయటం. చాలా మంది బిల్డర్లు దీనికి ఒప్పుకోరు. ఎందుకు అంటే పిల్లర్ల మధ్యలో స్పేస్, టోటల్ ఫ్లాట్ ఏరియాని ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దానికయ్యే ఖర్చు, ల్యాండ్ వాల్యూ ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. కానీ బిల్డర్కి ప్రాఫిట్ ఎప్పుడు వస్తుందంటే అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ బిల్డర్ ఎక్కడ పెడుతున్నాడు అంటే వాల్స్, ఇంటీరియర్స్, ఈ ఫాల్స్ రూఫ్, ఈ ఫిట్టింగ్స్, ఈ ప్లేస్మెంట్ ఆఫ్ డోర్స్ అండ్ విండోస్, లోపల ఫినిషింగ్, దీంట్లోనే బిల్డర్కి మ్యాక్సిమం ప్రాఫిట్. అందుకోసమే మనము కోరుకున్నట్టు ఫ్లాట్ ఫినిష్ చేసి మనం కొనగొడతాం. దాని విలువ 40 నుంచి 60% ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ స్కెలిటల్ ఫ్లాట్స్ తీసుకోవడం వల్ల మనకు ఒక 40 to 60% మనం వాల్యూని తగ్గించవచ్చు. ఒక 10-15 లక్షలు ఖర్చు చేస్తే అంటే 45 లక్షల లోపలే మనకు అనుగుణంగా మనం ఫ్లాట్ని తీర్చిదిద్దుకోవచ్చు. మనం అనుకుంటే ఫాల్స్ సీలింగ్ వేపించవచ్చు, లేకుంటే అవాయిడ్ చేయవచ్చు. మనం అనుకుంటే ఓపెన్ కిచెన్ పెట్టియవచ్చు, లేదా క్లోజ్డ్ కిచెన్ చేసుకోవచ్చు. మనకున్న స్పేస్లో బాత్రూము లేదా వాష్రూము, ప్లేస్మెంట్ ఆఫ్ బేసన్, ప్లేస్మెంట్ ఆఫ్ డ్రైనేజెస్, ఇవన్నీ మనమే ఈ కామన్ డ్రైన్ పైప్ ఒకటి ఇడిచిపెట్టి మిగతా ఫ్లాట్ ఏరియాలో మనకు కావాల్సిన డ్రైనేజ్ సిస్టమ్ మనమే డిజైన్ చేసుకోవచ్చు. అదే కాకుండా బిల్డర్ ఇచ్చే 3rd క్లాస్ వుడ్ క్వాలిటీని అవాయిడ్ చేసే సువర్ణ అవకాశం ఈ స్కెలిటల్ ఫ్లాట్స్ని కైవసం చేసుకోవడానికి ఉంటుంది. బిల్డరు బల్క్లో వుడ్ కొని, దాన్ని ముక్కలుగా ఉన్న వుడ్ కొని, దాన్ని ఈ వడ్రంగి ద్వారా ఫినిష్ చేపించి ఒకే చెక్కలాగా బయట ఫినిష్ ఇచ్చి ముక్కలుగా చెక్కలు వాడతారు. దానివల్ల ఒక 2-3 సంవత్సరాల తర్వాత వుడ్లో క్రాక్స్ రావడము, మొత్తము కిటికీ ఊడి రావడము, డోర్ యొక్క షేపు మారిపోవడము. ఇప్పుడు డోర్స్ చూడండి, బయట డెకోలం వేసి, బయట మంచి క్వాలిటీ ఒక డెకోలం వేసి, లోపల ప్లైవుడ్ ఒక 5-6 పీసులని జాయిన్ చేసి ఒక డోర్ చేసి మనకు బిగించి ఇచ్చేస్తాడు. మనము మెయిన్ డోర్ అని మురిసిపోతాము. ఆ డోర్ పక్కకు ప్లై బీక్తే ద బీడింగ్ బీకితే లోపల 3 లేదా 4 ప్లైవుడ్ బిట్స్ ఉంటాయి. ఆ బిట్స్ అంతా కలిపి ఒక డోర్ తయారు చేసి పైన ప్లైవుడ్ కొట్టి మనకు ఫ్యాషనబుల్ మన పేరు కూడా కొట్టిస్తాడు వాడు. కానీ అది డోర్ కాదు, అది ప్లైవుడ్ చెక్కలు. పక్క నుంచి టేక్వుడ్ బీడింగ్ వేసి ఒక సాలిడ్ వుడ్ వాడిన బిల్డప్ ఇస్తాడు బిల్డర్. ఇవన్నీ మనం పట్టించుకొని జరగాలి. ఆ పక్కనున్న ఈ వుడ్ బీక్తే మనకి అర్థమైపోతుంది అది లోపల ఏముందని. అంటే విండోస్ ఫిట్టింగ్స్, డోర్ ఫిట్టింగ్స్, అదే కాకుండా బిల్డర్లు బల్క్లో ఈ నకిలీ ఈ ట్యాప్స్ కానివ్వండి, లేదా ఈ ఇతర హార్డ్వేర్ కానివ్వండి, శానిటరీ వేర్ కానివ్వండి, ఏదైనా కాస్ట్ తగ్గించుకోవడానికి నకిలీవి వాడి మనకు అంటించేస్తారు. లోపల ప్లంబింగ్ పని కూడా చీప్ మెటీరియల్తో చేసి మనకు ఒక 3-4 సంవత్సరాల తర్వాత
ఈ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లమ్స్, ప్లంబింగ్ ప్రాబ్లమ్స్ తరచుగా వస్తుంటాయి. అంటే మనము ఆకారం చూసి ఫ్లాట్ కొంటున్నాం గనక మనకు వికారాలు ఎదురవుతూ ఉంటాయి. కనుక మనం ఫ్లాట్ ఒక స్కెలిటల్ రూపంలో అంటే పిల్లర్లు పడ్డ స్టేజ్లో మనము బిల్డర్తో డీల్ చేసుకొని మన ఓన్ మేస్త్రి పెట్టి మన ఓన్ మెటీరియల్ పెట్టి ఆ ఫ్లాట్ని ఫినిష్ చేసుకోగలిగితే ఫ్లాట్ యొక్క లైఫ్ ఒక 15 to 20 years పెరిగిపోతుంది. 20 ఏళ్లలో మూర్ఛపడే ఫ్లాట్ మనకు 30 ఏళ్ల వరకు దక్కచ్చు, 35 ఏళ్ల వరకు దక్కచ్చు. ఎందుకు అంటే మనకు అనుగుణంగా మనము చూస్ చేసిన మెటీరియల్, మనం చూస్ చేసిన మేస్త్రితో ఈ ఫినిషింగ్ వర్క్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు లాభాలు చాలా. సపోజ్ బిల్డర్ ఒప్పుకోలేదనుకోండి, లేదండి మేము అలా అమ్మము అంటే మీరు రిక్వెస్ట్ ఏం చేసుకోండి అంటే అవుటర్ వాల్స్ బయట ఇంటర్నల్ కాకుండా బయట కార్పెట్ ఏరియా ఏముంటుంది దాన్ని ఫినిష్ చేసి మీరు ఒక బాక్స్ రూపంలో మాకు ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేయండి. లోపల మేము మా ఇష్టం వచ్చినట్టు అంటే మాకు అనుగుణంగా మేము ఫ్లాట్ని డివైడ్ చేసుకుంటాం. ఆ ప్లానింగ్ అప్రూవల్ కూడా మీరు తెచ్చుకోండి. ఎందుకంటే ఒక్కోసారి ఫ్లాట్లో ఇంటర్నల్ స్ట్రక్చర్స్ కూడా ఓసారి మున్సిపల్ అథారిటీస్ దీనికి విరుద్ధంగా ఉంటాయి. సో పిల్లర్స్ ఉన్నా మీ ఇంటర్నల్ స్ట్రక్చర్కి కూడా ఒకసారి అప్రూవల్ తెచ్చుకొని మీకు అనుగుణంగా ఒక ఫ్లాట్ని తీర్చిదిద్దుకో అవకాశాలు ఉన్నాయి. ఇలా స్కెలిటల్ ఫ్లాట్స్ కొనటం వల్ల మీకు 40 నుంచి 60% ఖచ్చితంగా డబ్బు మిగులుతుంది. ఆ మిగిలిన డబ్బును మీరు ఆ ఫ్లాట్ను ఒక అంటే మీ కలల సౌధంగా మార్చుకునే అవకాశం. మనం ఆ రిస్క్ తీసుకోము, మళ్ళీ మేస్త్రిని పట్టుకోవాలి, మళ్ళీ మనం అదే కన్స్ట్రక్షన్లో ఇన్వాల్వ్ కావాలని సోమరితనంతో మనం అట్లీస్ట్ 40 to 60% బిల్డర్కి థర్డ్ క్లాస్ కన్స్ట్రక్షన్ వర్క్ అండ్ మెటీరియల్స్ కోసం పే చేసి మనకు ఎప్పుడు గృహప్రవేశం టైమింగు, గృహప్రవేశం రోజు, గృహప్రవేశం విధానము, గృహప్రవేశం రోజు ఫ్రెండ్స్ని పిలవడం అనే పిచ్చి తప్ప అసలు మనం ఉండబోయే ఫ్లాట్ మనకు అనుగుణంగా ఉండాలి అనే ఇంగిత జ్ఞానం లేకుండా మనం పోతూనే ఉన్నాం. అసలు లోపల రోబో శాండ్ యూజ్ చేసిండా, ఇటుకలు యూజ్ చేసిండా, సిమెంట్ బ్రిక్స్ యూజ్ చేసిండా, బయాస్ బ్రిక్స్ యూజ్ చేసిండా మనకు సోయి ఉండదు. పైన లప్పం చూసి మురిసిపోయి కొంటాం, తర్వాత లోపల ప్రయాస్ బ్రిక్స్ ఉంటే దాని వాల్యూ ఏముంటుంది, దాని డ్యూరబిలిటీ ఏముంటుంది అని మనం అంచనా వేసుకోలేము. కనుక ఒక స్కెలిటల్ ఫ్లాట్ కొనటం వల్ల మనకొక 20 లక్షలు సేవ్ అయినట్టే. మనం బిల్డర్స్కి చెల్లించవలసింది ల్యాండ్ వాల్యూ అంటే మన షేర్ అన్డివైడెడ్ షేర్ యొక్క వాల్యూ ప్లస్ ఒక ఫ్లోర్ కన్స్ట్రక్ట్ కావడానికి ఎంత పడుతుందో అంత ప్లస్ ఆయనకు తగినంత లాభం వచ్చే అటువంటి డీల్స్ చేసుకొని, ఎందుకంటే బిల్డర్ కూడా ఈ స్కెలిటల్ ఫ్లాట్స్ ఇస్తే ఆయనకు నష్టం కనుక కొద్దిగా మనం మన తరపు నుంచి కొద్దిగా మనం ఉదారంగా ఉండి కొన్ని 3-4 లక్షలు మనం వదిలించుకుంటే కూడా మనకు 20 లక్షలు మిగిలే ఆస్కారం. సో మనం కొద్దిగా ఉదారంగా ఉండి మనం గిన స్కెలిటల్ ఫ్లాట్స్ తీసుకోగలిగితే ఇంకో మ్యాజిక్ ఉంది. మీరు ఒక ఫినిష్డ్ ఫ్లాట్ బదులు 2 స్కెలిటల్ ఫ్లాట్స్ తీసుకోవచ్చు. ఒక ఫినిష్డ్ ఫ్లాట్ బదులు 2 స్కెలిటల్ ఫ్లాట్స్ తీసుకొని మీరు ఆ 2 స్కెలిటల్ ఫ్లాట్స్ని
జాయిన్ చేసుకున్న మీకు టోటల్ వన్ ఫినిష్డ్ ఫ్లాట్ విలువ కాదు. అంటే ఫినిష్డ్ 2 ఫ్లాట్స్ తీసుకోకన్నా ఈ స్కెలిటల్ 2 ఫ్లాట్స్ తీసుకొని కట్టుకున్న మీకు ఒక ఫ్లాట్ అయ్యే ఖర్చు కాదు. అది పక్కన పెడితే మీరు ఫ్లాట్ టు ఫ్లాట్ కనెక్టివిటీ చేసుకొని మీరు డబుల్ బెడ్రూమ్ని ఒక 4 బెడ్రూమ్ 2 కిచెన్ 2 అంటే డబుల్ హాల్ 2 కిచెన్ల రూపంలో బాల్కనీ కలిసి వచ్చేలా మీరు స్వతహాగా డిజైన్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమంటే మళ్ళీ ఆ ఇంటర్నల్ లేఅవుట్ కోసము మీరు అప్రూవల్ తీసుకుంటే ఎంతో మంచిది. అంటే ఫ్యూచర్ ప్రూఫ్, ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాకుండా మేము ఈ 2 ఫ్లాట్స్ మర్జ్ చేసి కొన్ని ఇంటర్నల్ చేంజెస్ చేస్తున్నాము. సో ఈ డిజైన్కి అప్రూవల్ మీరు తీసుకుంటే ఎంతో సేఫ్గా ఉంటుంది. మీరు ఒక ఫ్లాట్ వాల్యూలో 2 స్కెలిటల్ ఫ్లాట్లు కొని దాంట్లో మీ ఫ్లాట్ని పెద్దగా చేసుకొని, లేదా మీరు 2 స్కెలిటల్ ఫ్లాట్లు కొని సపరేట్గా కట్టించేసి ఒకటి రెంట్కి ఇచ్చినా ఇంకోటి మీకు ఈఎంఐ రూపంలో కొద్దిగా మీకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కాకుండా మీరు బ్యాంకు ద్వారా తక్కువ రుణాలు తీసుకోవచ్చు. ఈ ఫినిష్డ్ ఫ్లాట్ 80-90 లక్షలు పెట్టే బదులు స్కెలిటల్ ఫ్లాట్ 40 లక్షలు తీసుకొని ఒక 30 లక్షల లోన్ తీసుకున్నా మీకు అది మీరు తొందరగా తీర్చేయవచ్చు. 10 to 12 lakhsలో మీకు ఫ్లాట్ ఫినిష్ అయిపోతుంది. దట్ ఇస్ నాట్ అ బిగ్ ప్రాబ్లం. The big problem is location of the property and basic structure that the apartment stands. That is pillars. Pillars వేసినాక ఫినిష్ చేయడము కొన్ని డేస్ వర్క్. మనము దీంట్లో మనం జెన్యున్ క్వాలిటీ శానిటరీ వేర్, హార్డ్వేర్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, వుడెన్ వర్క్, ఇంటర్నల్ మనం ఏమంటాం దాన్ని ఇంటీరియర్స్ కానివ్వండి, ఫాల్స్ సీలింగ్ కానివ్వండి. మనకి ఫాల్స్ సీలింగ్ అవసరం ఉంటే పెట్టించుకుందాం, లేకపోతే లేదు. బిల్డర్ ఫాల్స్ సీలింగ్ పెట్టి దానిపై ఒక 40% ఎక్కువ వేసి ఆయన అమ్ముకోవడం ఏంటి, మనం కొనడం ఏంటి? అదే ఫాల్స్ సీలింగ్ వర్క్ చేసుకుంటే మీకు అట్లీస్ట్ 30 to 40% సేవ్ అవుతుంది. మీకు ఎక్కడ ఫాల్స్ సీలింగ్ కావాలో అక్కడనే పెట్టించుకోండి. కిచెన్లో ఫాల్స్ సీలింగ్ ఎందుకు? అంటే బాల్కనీ యొక్క ఓపెన్ ఏరియా, వర్క్ ఏరియా కూడా మీరు ఆల్టర్ చేసుకోవచ్చు ఒక స్కెలిటల్ ఫ్లాట్. అంటే సర్వెంట్ వచ్చిపోయే మార్గం కూడా మీరు సుగమం చేసుకోవచ్చు స్కెలిటల్ ఫ్లాట్. స్కెలిటల్ ఫ్లాట్ తీసుకుంటే మీ కలల సౌదాన్ని మీరు మీ ముందరనే కట్టుకునే అవకాశం ఉంది. తృప్తిగా ఆ ఫ్లాట్లో ఉండే అవకాశం ఉంది. అదే కాకుండా ఒక ఫ్లాట్పై 40% మీకు 30% మిగిలినట్టే కదా. దయచేసి ఫ్లాట్లు చాలా కాస్ట్లీ ఉన్నాయని మీరు భంగపాటుకు గురికాకండి. తప్పకుండా స్టాండర్డ్ అపార్ట్మెంట్స్లో మీకు స్కెలిటల్ ఫ్లాట్స్ అమ్మే అవసరం ఉన్న బిల్డర్స్ కూడా చాలా మంది వస్తాయి. అంటే ఆ స్కెలిటల్ స్ట్రక్చర్ లేపంగానే ఆయన దగ్గర క్యాష్ అయిపోయింది. అప్పుడు మీరు పోయి ఒక బ్యూటిఫుల్ ఆఫర్ ఆయనకి ఇస్తే ఒక 5 lakhs to 10 lakhs లాభం లోపలనే ఆయనకు మీరు ఆ స్కెలిటల్ ఫ్లాట్ని మీరు తీసేసుకుంటే మీరు ఇంకో 10 lakhs పెట్టిన 20 lakhsలో విత్ ప్రాఫిట్ ఆయనకు 10 lakhs ప్రాఫిట్, మీకు ఒక 10 lakhs స్పాట్ చేసిన 40 plus 20 60లో అయిపోతుంది. 60లో ఏమవుతుంది? మీకు అనుగుణంగా ఫ్లాట్ రెడీ అవుతుంది. అదే మీరు 90 లక్షలు పెట్టి ఆ బిల్డర్ కట్టిన ఫ్లాట్లో పోయినా మీకు నరకమే తప్ప మీకు మీ ఇంట్లో ఉండే ఫీలింగ్ కలగదు. ఎప్పుడు రిపేర్లు, ఎప్పుడు ఆల్టరేషన్స్, ఎప్పుడు సిమెంట్ వర్క్ జరుగుతూనే ఉంటుంది, క్రాక్స్ వస్తూ ఉంటాయి, శానిటరీ వేర్ క్వాలిటీ లేకపోవడంతో లీక్స్ అవుతాయి. అంటే త్వరగా ఆ ఫ్లాట్ ఒక అంటే దాని ఏజ్ అయిపోయే స్టేజ్కి వచ్చేది. అదే మీరు ఒక స్కెలిటల్ ఫ్లాట్ తీసుకోండి, పిల్లర్స్ క్వాలిటీ ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి, మీరు కళ్ళు మూసుకున్న ఫ్లాట్లో మీ ఇంటర్నల్ వర్క్స్ కానీ చేయించుకోండి.
ఈ సజెషన్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.